జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు మిమ్మల్ని సంకటమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడానికి అవకాశం. కోపం, ఉద్రేకం, కొంతమంది వ్యక్తులతో సమాంతరమైనటువంటి దూరాన్ని పాటించడం మీ దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులకు కారణమైపోతున్నాయి. వివాహ జీవితం అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవ్వచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వృశ్చిక రాశి జాతకులకు సంబంధించినటువంటి అంశాలు, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది మానసికంగా తీవ్రమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది. కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయనో, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తున్న మీకు సమయం, కాలం అనుకూలించినప్పటికీ కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మరింత పరీక్షలోకి నెట్టుతాయి. మిమ్మల్ని విశ్వసించినటువంటి వ్యక్తులే ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో సహాయ నిరాకరణ చేయటం వల్ల మీకు కలగవలసినటువంటి ప్రయోజనం కలగకపోవటం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. గొప్ప నిర్మాణం చేయాలి, గొప్ప వ్యాపారం చేయాలి, గొప్ప ఉద్యోగాన్ని చేయాలి, లేదా విదేశాలకు వెళ్ళాలన్నటువంటి కళ కోసం కొన్ని రోజులుగా అహర్నిశలు మీరు శ్రమిస్తూ మీ యొక్క కళని సాకారం చేసుకోవడానికి మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో, చివరి నిమిషంలో ఖచ్చితంగా సహకరిస్తాడనుకున్న వ్యక్తి సహకరించలేకపోవటం మానసికంగా మీకు ఆందోళన కలుగుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందుల్లోకి మిమ్మల్ని నెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటమే కాదు, వృశ్చిక రాశి జాతకులు కూడా డిప్రెషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు వెళ్ళడానికి మన ప్రయత్నం అంటూ చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో కేవలం ఎదుటి వ్యక్తుల యొక్క బలాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ మనం ముందుకు వెళితే మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం ఎంత చేయగలం, ఏం చేయగలం, మనకున్నటువంటి శక్తియుక్తులను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళితేనే పరిస్థితులైనా ఇతరత్రా స్థితిగతులైనా మనకు అనుకూలవంతమవుతాయి. కేవలం ఎదుటి వాళ్ళ బలాబలాల మీద మనం ఆధారపడితే ఏదో సందర్భంలో మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించిన అంశాలు అవ్వచ్చు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన పరిస్థితులు అవ్వచ్చు. మాట పట్టింపు చిలికి గాలివానగా మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందుకే కోపాన్ని పక్కన పెడితే ప్రేమతో ప్రపంచాన్ని కూడా జయించవచ్చు. కుటుంబ పరిస్థితులను కూడా అలాగే. జీవిత భాగస్వామి అవ్వచ్చు, మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు. ప్రేమపూర్వకమైనటువంటి ప్రవర్తన వల్ల, వాళ్ళ మనసుని గెలవటం వల్ల, వాళ్ళ సహకారం వల్ల మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళటానికి ఒక అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కానీ, జీవిత భాగస్వామితో కానీ తగువ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు ఎప్పటికి కూడా చేయకండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే, కడుపు నొప్పి లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తుని ఎక్కువగా ఊహిస్తారు. కానీ మరికొంతకాలం అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడటానికి వేచి ఉండవలసి ఉంది. విద్యార్థులకి ఇది చాలా కఠినమైనటువంటి సమయం. సరిగ్గా జ్ఞాపక శక్తి లేకపోవటం, మరచిపోవటం, లేదా పరీక్షల్లో గాబరా వల్ల సరిగ్గా రాయకపోవటం వల్ల ఉత్తీర్ణత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతికూలవంతమైనటువంటి మార్పులు కలగకుండా, గాబరా పడకుండా ఏకాగ్రతతో ఉంటే తప్ప అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి కొంతమంది సన్నిహితమైనటువంటి వ్యక్తుల నుండి సహాయ నిరాకరణ పొందటం వల్ల కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. తద్వారా మనకి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండటం
చెప్పదగినటువంటి సూచన. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సమయం రాబోతుంది. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విశేషించి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమ ఆంజనేయ స్వామి వారిని ఎంత పూజిస్తే, సుందరకాండని ఎంత పారాయణ చేస్తే, 108 అరటిపళ్ళని హనుమంతుల వారి ముందు ఉంచి కదలి అర్చన చేయించగలిగితే ప్రతి ప్రతిబంధకాన్ని కూడా శక్తితో యుక్తితో మీరు దాటే అవకాశం ఉంటుంది. గొప్ప ప్రయోజనాన్ని మీరు పొందుతారు. కొంచెం సహనం, కోపాన్ని పోగొట్టుకొని శక్తియుక్తులతో మీరు చేసే ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడంతో పాటు తమని తాము నియంత్రించుకొని కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి గాను విశేషవంతమైన కాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి ఈ మాసంలో దూర ప్రాంతాలకు సంబంధించి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. దూర ప్రయాణం అవ్వచ్చు, దూర దేశానికి సంబంధించిన ప్రయాణం అవ్వచ్చు, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఆంగ్లమానంలోని ఈ చివరి మాసంలో ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్ని కూడా ఈ పరిహారాలు పాటించడం వల్ల అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.